బోనాల సెలబ్రేషన్ పోస్ట్ చేయడానికైతే చాలా లేట్ అయింది. మా ఇంట్లో బోనాల పండగ. ఒకటి బోనం కాటమయ్య స్వామి వారికి, ఒకటి పోచమ్మకి. నా బిడ్డ అయితే పోచమ్మ బోనం ఎత్తుకుంటా అని ఎగ్జైట్‌గా రెడీ అయ్యింది. తీరా ఎత్తేసరికి ఏమైందంటే, నేను ప్రసాదం అందులో ఎక్కువ పెట్టేసరికి ఇంకా బరువై మా చెల్లెకైతే ఇచ్చేసింది. బోనాలకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇంట్లో అయినా, మనకైనా, బయట అయినా. ఎందుకంటే మనోళ్ళందరూ బోనాలు తీస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మేము తీసే బోనం ఎక్కడ పోతాం ఏంది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తా. కరెక్ట్గా బోనాల టైంకి మా ఊర్లో కొందరికైతే పండగ లేక చాలా బోనాలు ఈసారి అయితే మిస్ అయినాయి. ఎక్కువ బోనాలు ఉంటేనే కదా పండగ హడావిడి అంతా తెలుస్తుంది. అయినా పర్లేదు బాగానే ఉండే. కాకపోతే అవి ఒక 50-60 బోనాలు అట్లా మిస్ అయినాయంట అనుకుంటుంటే విన్నా నేను. ఇంకా అట్లా జరిగిపోయిన దానికి ఏం చేస్తాం కానీ, ఇంకా మనకి ఇష్టమైన పండగలన్నీ వస్తున్నాయి కదా, బోనాలు, వినాయక చవితి, దసరా, బతుకమ్మ, దీపావళి, ఇవన్నీ ఇంకా ఆడవాళ్ళందరూ ఎంజాయ్ చేసుడే. మేము ఈ బోనాలు ఎక్కడ సమర్పిస్తాము, గుడి ఎక్కడ, ఏంది, ఏ బోనం ఏ అమ్మవారికి చేస్తామో అన్నీ నేను చెప్తాను నెక్స్ట్ వ్లాగ్ కోసం.